మొగిలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారితో అనుభవాలు. ఖేదం భేదం. పరమాత్మ, ఈ వయసులో ఈ మతిస్థిమితం లేని పిల్లతో నాకు ఈ క్షోభ ఎందుకు పెట్టావయ్యా అంటూ బాధపడుతున్న పెద్దావిడకు 2 రోజుల ముందు మొగిలిచెర్లలోని శ్రీ దత్తాత్రేయ స్వామివారి మందిరానికి 20 ఏళ్ల వయసున్న మనవరాలితో సహా వచ్చింది. ఆమె దాదాపు 60 ఏళ్ల వయసు కలది. మనవరాలికి గత సంవత్సర కాలంగా మానసికంగా బాగాలేదు. ఉన్నట్లుండి ఏడుస్తూ లేచి కూర్చుంటుంది. హఠాత్తుగా ఉన్మాదిలా పరిగెడుతుంది. మతిస్థిమితం అన్నమాట లేదు. ఆ పెద్దావిడ పేరు లక్ష్మమ్మ గారు. ఒంగోలు దగ్గరలోని పల్లెటూరు. ఆవిడతో వచ్చిన అమ్మాయి ఆమె కూతురు బిడ్డ, మనమరాలు. 3 ఏండ్ల కిందట వివాహం చేశారు. లక్షణంగా కాపురం చేసుకుంటున్నది. భర్త పరంగా ఎటువంటి ఇబ్బందులు లేవు. మొదటిసారి 2 సంవత్సరాల కాలం హాయిగానే కాపురం చేసుకుంటున్న ఆ అమ్మాయి ప్రవర్తనలో విపరీతపు మార్పు వచ్చింది. పిచ్చి పట్టినట్లు ప్రవర్తించసాగింది. ఒంగోలులోని డాక్టర్లకు చూపించారు. మానసిక నిపుణులకు చూపించారు. ఎన్నో రకాల మందులు వాడారు. కానీ ఫలితం కనబడటం లేదు. ఆ అమ్మాయి భర్త ఏమీ చెయ్యలేక నిస్సహాయంగా చూడసాగాడు. లక్ష్మమ్మ గారికి మొగిలిచెర్ల శ్రీ దత్తాత్రేయ స్వామివారి మందిరం గురించిన అవగాహన ఉన్నది. ఒకసారి శ్రీ స్వామివారి మందిరం వద్దకు అమ్మాయిని తీసుకొని వెళ్ళి అక్కడ నిద్ర చేయిస్తే తగ్గిపోతుందనే నమ్మకంతో ఉన్నది. ముందుగా కూతురితో ఈ మాట చెప్పింది. పెద్దగా సముఖత చూపలేదు. ఆ అమ్మాయి భర్త కూడా ఇన్ని రకాల వైద్యంతో నయం కానిది ఆ స్వామి మందిరం వద్ద తగ్గుతుందా అని నిస్సందేహంగా అన్నాడు. లక్ష్మమ్మ గారు పట్టు వదలలేదు. మీరెవరూ తోడు రానక్కరలేదు. ఆ పిల్లదాన్ని తీసుకొని నేను వెళ్తాను. 1 వారం పాటు ఆ స్వామివారి సన్నిధానంలో ఉంటాము. నా మాట వినండి. అమ్మాయికి ఏ దెయ్యమో ఏదో పూనిందని నా అనుమానము. ఆ స్వామివారి వద్ద ఇటువంటి గాలి చేష్టాలన్నీ పోతాయని చెప్పుకుంటారు అని గట్టిగా చెప్పి పట్టుబట్టి మొగిలిచెర్లలోని దత్తాత్రేయ స్వామివారి మందిరానికి ఆ అమ్మాయితో సహా వచ్చేశారు. మొదటి 2 రోజులలో ఆ అమ్మాయిలో ఏ మార్పు కనబడలేదు. పైగా మరింత ఎక్కువగా రచ్చ చేయటం మొదలుపెట్టింది. లక్ష్మమ్మ గారికి ఏమీ పాలుపోలేదు. శ్రీ స్వామివారి సమాధి ముందుట సాగిలబడి వేడుకున్నారు. 3వ రోజు మధ్యాహ్నం నాటికి అమ్మాయిలో మార్పు వచ్చింది. ఎటువంటి విపరీతపు పోకడలు లేకుండా బుద్ధిగా కూర్చున్నది. 4వ రోజుకి శ్రీ స్వామివారి మందిరం శుభ్రం చేయటం, స్వామివారి పటానికి అగరబత్తులు వెలిగించటం, లక్ష్మీకోట వద్ద తులసి కోట వద్ద దీపం పెట్టడం చేయసాగింది. మరో 2 రోజుల కల్లా ఆ అమ్మాయి మామూలుగా మారిపోయింది. లక్ష్మమ్మ గారికి కూడా ఆశ్చర్యం వేసే అంతగా అమ్మాయిలో మార్పు వచ్చింది. తనలో కూతురికి, ఆ అమ్మాయికి, భర్తకు ఈ వార్త చెప్పి పంపారు. వాళ్ళు ఆగమేఘాల మీద మొగిలిచెర్ల చేరారు. భర్తని, తల్లిని ఆ అమ్మాయి ఆప్యాయంగా పలకరించింది. వాళ్ళే నమ్మలేకపోయారు. ఆ పక్క రోజు ఆదివారం నాడు లక్ష్మమ్మ గారు శ్రీ స్వామివారికి పొంగలి నైవేద్యం పెట్టి మనవరాళ్లతో సహా శ్రీ స్వామివారి సమాధి ముందు భక్తిగా నమస్కారం చేసుకున్నారు. అందరూ కలిసి సంతోషంగా వాళ్ళ ఊరు చేరారు. ఈ సంఘటన 2006వ సంవత్సరం నాటిది. ఇప్పటికీ లక్ష్మమ్మ గారు ఓపిక చేసుకొని శ్రీ స్వామివారి దర్శనానికి మనమరాలి సంసారంతో సహా వస్తూ ఉంటారు. ఆ అమ్మాయి ప్రస్తుతం 2 బిడ్డల తల్లి కూడా. శ్రీ దత్తాత్రేయ స్వామివారిని అత్యంత భక్తితో కొలుస్తూ ఉంటుంది. శ్రీ స్వామివారి మందిరానికి వచ్చిన
ప్రతిసారి తలారా స్నానం చేసి ముఖమంటపంలో సాగిలపడి స్వామివారిని ప్రార్థిస్తూ ఉంటుంది. పరమాత్మ, నీ దయవల్లే ఈ పిల్ల హాయిగా సంసారం చేసుకుంటున్నది స్వామి అని మనస్ఫూర్తిగా చెప్పుకుంటారు లక్ష్మమ్మ గారు. సర్వం శ్రీ దత్త కృప. పావని నాగేంద్ర ప్రసాద్ శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం, మొగిల్చెర్ల గ్రామం, లింగసముద్రం మండలం, నెల్లూరు జిల్లా. పిన్ కోడ్ 523311.